హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి ఇంకా వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి చెర్రీ కారు ఎక్కుతారు. ఇక చామంతి వాళ్ళ అమ్మగారు సైకిల్ చేస్తూ ఉంటే ఇక అది చూసి చెర్రీ అయితే, "ఏంటి మీ అమ్మగారు సైకిల్ చేస్తున్నారు, మాటలు రావా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇక దాంతో చామంతి అయితే, "అవునండి మా అమ్మగారికి మాటలు రావు" అని చెప్తుంది. ఇక చెర్రీ ఏమో, "ఏంటండి ఏదో టెన్షన్‌లో ఉన్నట్టున్నారు, ఎనీ ప్రాబ్లమ్?" అని చెప్పేసి చామంతిని అడగగానే, "అవునండి అది" అని చెప్పేసి చామంతి నిజం చెప్పబోతుంటే ఇక వాళ్ళ అమ్మగారు వద్దు అని ఆపుతుంది. ఇక దాంతో చామంతి అయితే, "అది బస్సు వెళ్ళిపోతుందేమో అని పరిగెత్తుకుంటూ వచ్చామండి. కానీ బస్సు వెళ్ళిపోయింది. అదే టెన్షన్‌గా ఉంది" అని చెప్పేసి చామంతి అనగానే, "అవునా? అయితే ప్రాబ్లమ్ ఏముందండి? కారు ఎక్కారు కదా" అని చెప్పేసి చెర్రీ అంటాడు. తర్వాతేమో తన కారు బ్యాక్ సీట్‌లో ఉన్న చామంతి మొక్కను చూసి ఇక చెర్రీ అయితే, "చామంతి ఈ చామంతిని చూడగానే తొలిచూపులోనే నేను ప్రేమలో పడిపోయాను. అందుకే ఈ చామంతిని చూడగానే కారు ఎక్కించాను. ఎన్నో చామంతులు ఉంటాయి. కానీ ఈ చామంతి ఉంటుంది చూశారు, చూడగానే కన్ను కొట్టేసి నన్ను లవ్‌లో పడేసింది. ఒక్కసారి ఆ షేప్ చూడండి, ముద్దుగా, బొద్దుగా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్టు, మొహంలో మొహం పెట్టి నవ్వుతున్నట్టు లేదు. నేనే కాదండి ఎవరైనా సరే ఈ చామంతికి సింగిల్ లుక్‌లో పడిపోతారు. ఆ అందం అలాంటిది" అని చెప్పేసి చెర్రీ చామంతి మొక్కని పొగుడుతూ ఉంటే ఇక చామంతి అయితే తననే అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో వాళ్ళ కారు వెనకాలే పోలీస్ కార్ రావడం చూసి ఇక చామంతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక చెర్రీ సడన్‌గా కారు ఆపేసరికి, "ఇక్కడ ఆపారేంటండి?" అని చెప్పేసి చామంతి అడుగుతుంది. "మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కూడా ఫ్రెష్ అవుతాను. ఏమన్నా తిందాము. మీరేం తింటారు?" అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. ఇక చామంతి అయితే, "మాకేం వద్దండి. అయినా మాతో పెద్దగా పరిచయం లేకుండా మీరేంటి ఇలా?" అని చెప్పేసి చామంతి అడగగానే, "ప్రాబ్లం ఇక్కడే ఉందండి. మనిషి మనిషి మాత్రం కలవరండి. ఇద్దరు మనుషులు కలవడానికి సాటి మనిషి అన్న కారణం తప్ప వేరే కారణం ఏం కావాలండి? సర్లేండి పదండి ఏమైనా తిందురు గాని" అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇక చామంతి అయితే, "వద్దండి" అని చెప్పేసి అంటుంది. "మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుందండి ఉదయం నుంచి మీరేం తినలేదని. పర్లేదు రండి" అని చెప్పేసి ఇక చెర్రీ చామంతిని వాళ్ళ అమ్మగారిని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఇక అక్కడ ఆర్డర్ ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాతేమో అక్కడికి కూడా పోలీస్ వాళ్ళు రావడంతో ఇక చామంతి వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఒక వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటుంది. ఇక పోలీసులు వెళ్ళిపోగానే చామంతి టెన్షన్ తగ్గించుకొని హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే, "హలో! మరీ ఇంతలా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే చేతుల మీదున్న దుమ్మే కాదు చేతుల్లో ఉన్న చర్మం కూడా ఊడొచ్చేస్తుంది. రండి" అని చెప్పేసి ఇక చెర్రీ వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి, "ఏం తీసుకుంటారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక చామంతి అయితే, "ఏదో ఒకటండి, మా ఇష్టందేముంది, మీకేది ఇష్టమైతే అదే చెప్పండి" అని చెప్పేసి చామంతి అంటుంది. "నా ఇష్టమే మీ ఇష్టం అన్నారు కాబట్టి నా ఇష్టానికి ఇంకో 2 ఇష్టాలు కలిపి ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను. తినండి" అని చెప్పేసి ఇక చెర్రీ చెప్పగానే అందరూ కూడా తింటూ ఉంటారు. "ఇంకా ఏమైనా కావాలా అండి?" అని చెప్పేసి చెర్రీ అడగగానే, "మాకేం వద్దండి" అని చెప్పేసి చామంతి అంటుంది. తర్వాతేమో ఇక రోజా అరుణ్‌ని ఎలా ప్రేమలో పడేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాతేమో ఇక చెర్రీకి తన ఫ్రెండ్స్ కాల్ చేసి, "ఎక్కడ్రా?" అని చెప్పేసి అడగగానే, "ఆన్ ద వేరా" అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, "ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగిందిరా. మనం పోటీకని వచ్చాం కదా, ఆ సంస్థానానికి సంబంధించిన రాజుగారిని, రాణి గారిని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కాల్చి బూడిద చేశారంట" అని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్పగానే, "ఎలారా?" అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. "ఏమోరా తెలీదు. చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నారంట. ఆ నమ్మకస్తుడే పసుపులో ఏదో కలిపాడు అని అంటున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ పసుపులో ఏదో కెమికల్ కలిపాడంటరా. అందుకే అప్పుడే ఆ మంటల్లోనే రాజుగారు, రాణిగారు తగలబడిపోయారంట" అని చెప్పేసి తన ఫ్రెండ్స్ చెప్పగానే, పాపం ఇంత బతుకు బతికి చివరికి పనివాళ్ళ చేతిలో చనిపోయారన్నమాట. చూసారా, ఒకరు మనల్ని నమ్మారు అంటే మనం ప్రాణాలు ఇవ్వాలి. అలాంటిది నమ్మకంగా పని చేస్తూ అన్నం పెట్టిన వాళ్ళని చంపేశారు. నమ్మిన వాళ్ళకే ద్రోహం చేయడం నేరం అనుకుంటే, అలాంటిది చంపడం అంటే ఇంకా పెద్ద నేరం కదా. అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా? నో డౌట్ రాక్షసులయ్యుంటారు. ప్రాణం పోయినా కూడా పర్వాలేదు కానీ నమ్మకం పోకూడదు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళని, నమ్మకంగా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. రాను రాను నమ్మకం అనే మాటే చనిపోతుంది అని చెప్పేసి, పాపం ఆ పెద్దవాళ్ళు చనిపోతున్నందుకు కూడా బాధపడి ఉండరు. నమ్మిన వాళ్ళ చేతిలో చనిపోయినందుకు బాధపడి ఉంటారు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలన్నీ విన్న చామంతి అయితే రాజుగారు ఇంకా రాణిగారు మంటల్లో తగలబడిపోవడం చూసి
కన్నీళ్లు పెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ కారు ఆపగానే మళ్ళీ ఏంటండి అని చెప్పేసి చామంతి అడుగుతుంది. ఏంటంటారేంటండి, ఇదే హైదరాబాదు, మీరు ఎక్కడ దిగాలి అని చెప్పేసి చెర్రీ అడగగానే ఇక్కడే ఆపండి అని చెప్పేసి చామంతి కారు దిగి వెళ్ళిపోతూ ఉంటే, హలో, ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని ఒక మాట చెప్తారు, అది తెలుసా మీకు అని చెప్పేసి చెర్రీ అంటాడు. థ్యాంక్స్ అండి అని చెప్పేసి చామంతి చెప్పగానే, పోన్లేండి, అడిగి మరీ చెప్పినా కూడా అందంగా చెప్పారు, బాయ్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇక చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో చంద్రిక రమాదేవి ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో వాళ్ళకి టీ ఇస్తూ ఉంటుంది. ఇక అది చూసి రమాదేవి చంద్రిక అని చెప్పేసి కోపంగా అరుస్తుంది. ఇక అది చూసి తన ఫ్రెండ్స్ అయితే హాయ్ రమ అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది రమాదేవి. అదేంటి రమ, ఎప్పుడు మనం రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం కదా అని చెప్పేసి తన ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పగానే, నిన్నటికి ఈ రోజుటికి చాలా తేడా ఉంది అని చెప్పి రమాదేవి అంటుంది. నిన్నటికి ఈ రోజుటికి కొత్తగా తేడా ఏముంది అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగగానే, నీ స్థాయి, ఇక్కడున్న వీళ్ళిద్దరూ నాతో పాటే సమానంగా 1000 కోట్ల క్లబ్లో ఉన్నారు, కానీ నువ్వు ఆ క్లబ్లో లేవు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, ఏమంటున్నావు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడుగుతుంది. నీ స్టాక్స్ పడిపోయాయి చూసుకోలేదా అని చెప్పేసి రమాదేవి అనగానే, ఎప్పుడు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగగానే, ఎప్పటికప్పుడు వాటిని చూసుకుంటూ ఉండాలి, ఒక స్థాయిలో ఒక స్థానంలో ఉన్నాము కదా అని చెప్పేసి పట్టించుకోవడం మానేస్తే పడిపోతూ ఉంటాము, పడిపోయాము అని తెలిసేసరికి పక్క వాళ్ళ ముందు పనికి రాకుండా పోతాము అని చెప్పేసి రమాదేవి అంటుంది. దాంతో తన ఫ్రెండ్ అయితే 1000 కోట్ల క్లబ్లో లేకపోతే ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక రమాదేవి అయితే, నాతో పాటు 1000 కోట్ల క్లబ్లో లేని వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చెయ్యను అని నీకు తెలీదా, బయలుదేరు అని చెప్పేసి రమాదేవి తన ఫ్రెండ్తో అంటుంది. ఇక పక్కనున్న ఫ్రెండ్స్ రమ అదేంటంటే అని చెప్పబోతూ ఉంటే, ఆపండి అని చెప్పేసి చెయ్యి చూపిస్తుంది. డబ్బు కోసం ఫ్రెండ్షిప్ని కాదు అంటావా, ఈరోజు నా స్టాక్స్ పడిపోయినచ్చు, రేపు పైకి లేస్తాయి, మార్కెట్లో పడి లేచే స్టాక్స్ కోసం ఈరోజు నువ్వు ఫ్రెండ్షిప్ని కాదు అంటావా, అది తప్పు రమా అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటూ ఉంటే, నేను అలానే చేస్తాను, స్థాయి తక్కువ వాళ్ళతో ఈ రమాదేవి ఎప్పటికీ ఫ్రెండ్షిప్ చేయదు అని చెప్పేసి రమాదేవి అంటుంది. ఈరోజు నీ స్థాయి గొప్పది అని ఫీల్ అవుతున్నావు, బట్ అది పడిపోవచ్చు, నా స్థాయి కంటే దిగజారచ్చు, అసలు ఆస్తి లేకుండా రోడ్డు మీదకి కూడా రావచ్చు, అప్పుడేం చేస్తావు అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటుంది. దాంతో రమాదేవికి కోపం వచ్చి టీ తన ఫ్రెండ్ మొహాన కొట్టేసి, హౌ డేర్ యూ, నా ఇంటికి వచ్చి నా స్థాయి గురించే మాట్లాడతావా, నేను రోడ్డు మీదకి రావాలి అని అంటావా, గెట్ లాస్ట్ అని చెప్పేసి రమాదేవి కోపడుతూ ఉంటుంది. ఇక దాంతో తన ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంటే, మేడం అని చెప్పేసి పని మనిషి టిష్యూ ఇవ్వబోతూ ఉంటే, ఇక అది చూసి రమాదేవి చంద్రిక అని చెప్పేసి గట్టిగా కోపడుతుంది. దాంతో చంద్రిక గాయత్రి అనగానే ఇక పని మనిషి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న రోబో అయితే గెట్ అవుట్ అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో రమాదేవి, ఏమైంది, నేను డిస్టర్బ్ అయ్యి మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసినట్టున్నాను, కూర్చోండి, ఇంకేంటి విశేషాలు, శుభమేనా అని చెప్పేసి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్తో రమాదేవి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాతేమో ఇక చామంతి వాళ్ళమ్మ ఇద్దరూ కూడా పూజ అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటారు. తర్వాతేమో ఇక చెర్రీ ఇంటికి వచ్చి, మమ్మీ ఇది నా గెలుపు మమ్మీ అని చెప్పేసి ట్రోఫీని చూపిస్తూ, నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా నేను కూడా ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి అని, చూడు మమ్మీ, ఓజోన్ పొరని రక్షించడంలో కాంపిటీషన్ పెడితే అందులో నేను ఫస్ట్ వచ్చాను అని చెప్పేసి ఆ ట్రోఫీని చూపిస్తూ ఉంటే, ఇక రమాదేవికి కోపం వచ్చి రాజు అని చెప్పేసి పిలుస్తుంది. ఇక అప్పుడే పిఏ రావడంతో రమాదేవి కోపంతో పిఏ చెంప పగల కొట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.